తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ బిగ్ డిబేట్. నేను మీ అవినాష్ జనగామ. ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఈ పేరు బేసిక్గానే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని విన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ కథనాలు, ఇంట్రెస్టింగ్ వార్తలు, ఇంట్రెస్టింగ్ సంచలనాలు కూడా బయటికి రావడం జరిగింది. సరే, రీసెంట్ టైమ్స్లో పార్టీల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మాటల విషయాన్ని కొంత పక్కనెడితే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీ కావచ్చు, డైరెక్ట్ ఎమ్మెల్సీ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఈ ఎలక్షన్ ఇప్పుడు పెద్ద సంచలనంగా మారిందని మనం అనుకోవచ్చు. ఇదే ఇవాళ మన డిబేట్ సబ్జెక్ట్. దీంట్లో మనతో పాటు పాల్గొంటున్నారు ప్రొఫెసర్ శేషు గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ బీజేపీ నుంచి, మాధవి గారు ఫ్రమ్ కాంగ్రెస్, మోహన్ గారు ఫ్రమ్ కాంగ్రెస్ అగైన్, లక్ష్మణ్ గారు వైసీపీ నేత, గఫూర్ గారు మాజీ సిపిఎం ఎమ్మెల్యే గారు పాల్గొంటా ఉన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ అండి. తెలంగాణలో వచ్చేసి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ నియోజకవర్గం, అదేవిధంగా ఇది గ్రాడ్యుయేట్కి సంబంధించింది. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం, గుంటూరు, కృష్ణా గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు. సో దీంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే కరీంనగర్, వరంగల్ బాగా ఇదిగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకో కరీంనగర్లో బీజేపీ క్లీన్ స్వీప్ కొట్టేస్తుందని చెప్పేసి బీజేపీ చాలా క్లియర్గా చెప్తా ఉంది. బట్ వరంగల్కి వచ్చేసరికి మాత్రం ఏం జరుగుతుందో చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క డిస్టిక్ నుంచి ఒక్కో రకంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ముందుగా మొదలెడదాం బీజేపీ నాయకులతో. శ్రీనివాస్ గారు, ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి తెలంగాణలో ఉన్నటువంటి 3 స్థానాలు? మీకు మా కో ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా వీక్షకులు శివరాత్రి శుభాకాంక్షలు అండి. శివరాత్రి మీకు కూడానండి. అవినాష్ గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు విజయ పరంపర కొనసాగుతా ఉంది. దేశం మొత్తం చూస్తా ఉన్నాం మనం. ఓ కామన్ మ్యాన్, లే మ్యాన్, ఇల్లిటరేట్స్ అందరు కూడాను వాళ్ళు కూడా వివేకంతో ఇవాళ ఓటింగ్ ప్యాటర్న్ మొత్తంగా కూడా మార్చుకున్నారు. బీజేపీ రైట్ పార్టీ, దేశ గుడ్ గవర్నెన్స్ కోసం అని భావిస్తూ ఓటేస్తున్న సంగతి చూసినాం. నిన్న మొన్న చూసాం ఢిల్లీ, వేర్ స్లమ్స్ కూడా 40% పాపులేషన్ ఉంటుంది అక్కడ, 35 to 40%. అటువంటి ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే చాలా విద్యావంతులు వేదిక తెలంగాణ, పోరాటాల గడ్డ, ఉద్యమకారుల అడ్డ ఇదంతా కూడాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆలోచించారా? ఏ కారణం చేత ఉద్యమాన్ని మొత్తంగా కూడా త్యాగం చేసి బయటకు వచ్చి సాధించుకున్న తెలంగాణ, ఆ వాళ్ళు విద్యావంతులు, ఆ విద్యార్థులు, ఆ యొక్క ఎంప్లాయీస్, ఆ కార్మికులు, వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ ఈ 14 నెలల యొక్క కాంగ్రెస్ పాలన చూసి వాళ్ళ విస్తుపోతుండ్రు. దీనికోసమా తెలంగాణ తెచ్చుకున్నది, దీనికోసమా మేమంతా ఏరి కోరి నాయకుల్ని ఓట్లేసింది. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, మొత్తంగా కూడా అబద్ధపు మాటలు, మోసపూరిత వాగ్దానాలు, అమలుకు అవకాశం లేనటువంటి యొక్క ప్రామిసెస్ మేనిఫెస్టోలన్నీ కూడా చూసినారు. నౌ దే హావ్ మేడ్ అప్ దేర్ మైండ్స్. బీజేపీకి ఓటేస్తేనే, బీజేపీ గెలిస్తేనే వాళ్ళ పంచన చేరరు. లేదా వాళ్ళకు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియదా అండి? టీచర్ దాంట్లో పెట్టే క్యాండిడేట్ ఇలా 2 చోట్ల కూడా పెట్టలేదు. కారణం ఏంది? బీజేపీ గెలుస్తుంది, వేరే వాళ్ళు గెలిస్తే కనుక మా వైపు తీసుకోవచ్చులే అని అనుకున్నారు. కానీ ఆ సీన్ లేకుండా పోయింది అక్కడ. సో కాబట్టి ఇవాళ కాంగ్రెస్ కు విశ్వాసం కోల్పోయి మంచిర్యాల సభలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు హిమ్సెల్ఫ్ మాట్లాడినారు. ఏమని? ఈ యొక్క ఎన్నికలతో నా గవర్నమెంట్ యొక్క ధోకా లేదు, ఈ ఎన్నికలు ఓడిపోయినా, నరేందర్ రెడ్డి గారు ఓడిపోయినా నాకు వచ్చే ప్రమాదం లేదు నా సర్కార్ అని చెప్పినారంటే ఈ లాస్ట్ కాన్ఫిడెన్స్. ప్రజల్లో ఉన్నటువంటి వాతావరణం భారతీయ జనతా పార్టీ పట్ల, ఓటర్స్, ఈవెన్ టీచర్స్ పట్ల, లేకుంటే గ్రాడ్యుయేట్స్ పట్ల బీజేపీ గెలుస్తున్న వాతావరణం వాళ్ళ మాటల్లో, వాళ్ళ సర్వేల్లో, వాళ్ళ యొక్క ఎంక్వైరీలో తేలింది. కాబట్టి ఆ యొక్క క్లియర్ కట్ మ్యాండేట్ కనబడతా ఉన్నది. రెండవది, గతంలో చూసినారు అవినాష్ గారు, ఇప్పుడు స్వామి గౌడ్ గారు, సత్యనారాయణ గారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు, లేకుంటే నారదాస్ లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ కూడా రూలింగ్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి శాసన మండలి సభ్యులు. కెన్ యూ షో మీ సింగిల్ ఇన్స్టాన్స్ వేర్ వాళ్ళు హౌస్లో వాళ్ళ ప్రభుత్వంలోని నాయకత్వానికి, నిర్ణయాలకు వ్యతిరేకంగా లేదా వారికి నిజమైన సమస్యలు ఎత్తి అడిగేటువంటి సందర్భం చూస్తారు? నాకు మమ్మ అయిపోయినారు ఎవ్వరు కూడాను. ఇక నాన్ టీఆర్ఎస్ వ్యక్తుల్ని కూడా గెలిపించుకొని
మళ్ళీ టీఆర్ఎస్ వైపు లేకుండా కాంగ్రెస్ వైపు మలుచుకున్న ప్రభుత్వాలు చూస్తాం మనం. బట్ ఇప్పుడు మీ మీద కూడా అదే అభండం ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఏంటి, బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ బీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్ లెవెల్ నిలబెట్టలేదు కాబట్టి బీఆర్ఎస్ సపోర్ట్ అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బీజేపీకే ఉందనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నటువంటి మాట. వాళ్ళ బలం, అవినాష్ గారు వాళ్ళ బలం మొన్న పార్లమెంట్ ఎన్నికలు తేలిపోయింది, బాగా ఊహించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత సీన్ మారింది, రాజకీయ పరిస్థితి మారింది. ఇక్కడ ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ ఎమర్జ్ అయింది. ప్రజలంతా కూడా కొత్త పార్టీ, కొత్త పరిపాలన చూడాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కాంటెస్ట్ చేయలేదు. ఇప్పటికీ అక్కడక్కడ నాయకత్వం ఉన్నది, ఓట్లు ఉన్నాయో లేవో చెప్పలేము, కానీ అయినా ఆ ఫ్రే నుంచి యుద్ధరంగం నుంచి బయటకు వచ్చేసినంటే వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు, అది వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు కాంటెస్ట్ చేయలేదు. లేకుంటే కాంటెస్ట్ చేయాలి కదా. సో ఇది వాస్తవమైన పిక్చర్. బీఆర్ఎస్ అవుట్ ఆఫ్ పిక్చర్. కాంగ్రెస్ 2 చోట్ల కాంటెస్ట్ చేయకుండా 3వ చోట కాంటెస్ట్ చేసి ప్రచారంకి వచ్చినాడు. సీఎం గారే మాట్లాడిన తర్వాత నరేందర్ రెడ్డి గారు ఓడిపోయినా నాకేం దోకాలేదు నా గవర్నమెంట్ కంటే 3 కూడా ఓడిపోయినట్టే కదా. ఇక ఎవరైనా కానీ పిఆర్టీ కావచ్చు లేకుంటే ఇండిపెండెంట్ కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళే గనక గెలిస్తే వాళ్ళని నేను తీసుకోకుండా ఉంటానా? నా సర్కార్లో నా గంప కింద కోడిలాగా పెట్టుకోనా? సో ఏదో ఆశ చూపి ఏదో రకంగా లోపరుచుకునే ప్రయత్నం చేస్తారో జరిగిన సత్యం, గతంలో జరిగిన చరిత్ర అది. కెన్ యూ షో భారతీయ జనతా పార్టీ అటు అప్పర్ హౌస్లో కావచ్చు ఇటు లోయర్ హౌస్లో కావచ్చు ఎవరైనా కానీ సరే మేము అపోజిషన్లో ఉన్నాం, మాకు ఇంపార్టెన్స్ దొరకలేదు, నాకు పనులు అయితే లేవని భావించి నారాజుతోని సర్కారు వైపు పోయినారా ఎవరైనా? పనులు కాకుండా ఎత్తి చూపిస్తున్నాం, మేము ఉద్యమిస్తున్నాం పనులు కాకుండా. రైట్, ఎమ్మెల్యే కావచ్చు. రైట్, ఆ యాంగిల్ వైపు వెళ్దాం సార్. ఒకసారి శేషి గారి దగ్గరికి వెళ్దాం. శేషి గారు, తెలంగాణ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ 3 ఎమ్మెల్సీల పైన మీ ఒపీనియన్ ఏంటి? నాకు తెలిసి ఇందాక సరే అది ఆఫ్ ద రికార్డ్ అయినప్పటికీ కూడా కాస్త మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. జరుగుతున్నటువంటి 3 2 మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ పొజిషన్స్ కనిపిస్తా ఉన్నాయి నాకు. అందరికి నమస్కారం. ఇటు తెలంగాణలో 3 ఎమ్మెల్సీలకు, అటు ఆంధ్రప్రదేశ్లో 3 ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ 2 గ్రాడ్యుయేట్స్, ఒక టీచర్ ఎమ్మెల్సీ, ఇక్కడ 2 టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2 రాష్ట్రాల్లో కూడా ప్రధాన ప్రతిపక్షాలు, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. వాళ్ళ ఓట్లు ఎటుపోతాయి, వాళ్ళు ఎవరికి ఓట్లు వేయబోతున్నారు, ఎవరిని గెలిపించబోతున్నారు అనేటటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అంశం. అయితే తెలంగాణలో ఇప్పుడు కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ కి వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్, అది జీవన్ రెడ్డి గారు పోయినసారి గెలిచారు, అది వాళ్ళ సిట్టింగ్. తర్వాత టీచర్ ఎమ్మెల్సీకి వచ్చి కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీకి వచ్చి పిఆర్టీయు, అది సిట్టింగ్ ఎమ్మెల్సీ వాళ్ళకి. ఇక్కడ మా వరంగల్, నల్గొండ, ఖమ్మానికి వచ్చేసరికి ఇక్కడ యూటీఎఫ్ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉంది. బట్ ఈ సిట్టింగ్ స్థానాలను పిఆర్టీయు, యూటీఎఫ్, కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుంటుందా లేదా, భారతీయ జనతా పార్టీకి ఎన్ని గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది, పిఆర్టీయు ఎన్ని గెలుచుకుంటుంది అనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే గమ్మత్ ఏంటంటే ఈ నల్గొండ టీచర్ ఎమ్మెల్సీకి వచ్చేసరికి యూటీఎఫ్ కి పిఆర్టీయుకు మధ్యన ప్రధాన పోటీ జరుగుతున్నట్లుగా మనకు కనపడుతుంది. ఎన్నికల వాతావరణం చూస్తే 2 పెద్ద సంఘాలు వాళ్ళు బలంగా పోటీ పడుతున్నట్టు కనపడుతుంది. అయితే గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే గతంలో ముఖాముఖి పోటీ జరిగింది యూటీఎఫ్ కి పిఆర్టీయుకి, కానీ ఈసారి ముఖాముఖి పోటీ లేదు. ఒక 6 అభ్యర్థులు బలంగా పోటీ పడుతున్నారు, కానీ ప్రధానమైనటువంటి పోటీ మాత్రం అగైన్ యూటీఎఫ్ కి పిఆర్టీయుకు మధ్యనే స్పష్టంగా కనపడుతుంది. బట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ దానిపైన, ఎమ్మెల్సీ పైన చాలా ఉత్కంఠమైన పోరు జరుగుతుంది. అక్కడ చాలా గట్టి పోటీ జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు అని అంటే మీరు ఈ 4 జిల్లాల్లో కరీంనగర్ లో పార్లమెంటు బీజేపీ గెలిచింది, నిజామాబాద్ లోక్సభ బీజేపీ గెలిచింది, మెదక్ బీజేపీ గెలిచింది, ఆదిలాబాద్ బీజేపీ గెలిచింది. అంటే లాస్ట్ ఎన్నిక జరిగినటువంటి విధానాన్ని నేను చెప్తున్నాను. అంటే ఆ 4 జిల్లాల్లో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు బీజేపీ గెలవటం వల్ల అక్కడ 7 ఎమ్మెల్యేలు అయ్యే అది వదిలిపెట్టానా, లాస్ట్ ఎలక్షన్ చెప్తున్నాను కదా, 4 పార్లమెంటు వాళ్ళే బీజేపీ గెలిచింది కాబట్టి అక్కడ ఏంటది, అక్కడ టీచర్ ఎమ్మెల్సీలోను తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలోను బీజేపీ బలంగా కనపడుతుంది. ప్రధానంగా
వాళ్ళు బలమైనటువంటి అభ్యర్థులను నిలబెట్టారు, బలమైనటువంటి పోటీ జరుగుతుంది. అయితే పోయినసారి కాంగ్రెస్ అక్కడ గెలవటానికి ప్రధాన కారణం ఏంటంటే క్యాండిడేచర్. జీవన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మంచి పేరుతోటి, జీవన్ రెడ్డి గారు అక్కడ జగిత్యాల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు అనేటటువంటి ఒక సానుభూతితోటి అక్కడ ఒక క్యాండిడేచర్ ఉపయోగపడటం వల్ల కాంగ్రెస్ కి ఎడ్జ్ దొరికింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ లో కాంగ్రెస్ గెలిచింది. తర్వాత అక్కడ పిఆర్టీయు బలంగా ఉంది కాబట్టి పిఆర్టీయు గెలిచింది. బట్ ఈసారి ఈ 2 నియోజకవర్గాల్లో బీజేపీ బలమైన అభ్యర్థులు నిలబెట్టింది, వాళ్ళు బలం పుంజుకున్నారు. కాబట్టి ఈసారి ఇప్పుడు మీరు కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ లో బీజేపీకి కాంగ్రెస్ కి పోటీ ఉంది, అంటే ప్రధానమైనటువంటి పోటీ ఆ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి సందర్భం. తర్వాత మీకు అక్కడికి వచ్చేసి కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీకి వచ్చేసరికి కూడా బీజేపీకి అను పిఆర్టీయుకు మధ్యనే పోటీ కనపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ బీజేపీకి ఛాన్సెస్ ఉంటాయా అనేటటువంటి ఒక ఊహాగానాలు, చర్చ కూడా జరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఒక ప్రధానమైన విషయాన్ని నేను మాట్లాడతాను. అల్జాపూర్ శ్రీనాథ్కు నచ్చదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా గఫూర్ గారికి నచ్చుతుంది నేను చెప్పే మాట. ఎందుకనంటే ప్రధానమైన నా అబ్జెక్షన్ ఏంటంటే, ఇప్పుడు జనరల్ ఎలక్షన్ లో పోటీ చేయలేని వాళ్ళ కోసమే ఒక ప్రాతినిధ్య నియోజకవర్గాలు అని ఈ అప్పర్ హౌస్ ని క్రియేట్ చేసి ఈ నియోజకవర్గాలు పెట్టారు. ఉపాధ్యాయ నియోజకవర్గాలు కానీ, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలు కానీ. ఇక్కడ కూడా రాజకీయాలు ఏందండి, మొత్తం రాజకీయాలతోటి ఇక్కడ నింపేశారు. రాజకీయాలను నింపటమే కాదు, ఇక్కడ పోటీకి పెట్టిన అభ్యర్థులు ఎవరు తెలుసా అండి? ఒక కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి శక్తులను తీసుకొచ్చి, ఒక పెద్ద పెట్టుబడిదారులను తీసుకొచ్చి నిలబెడితే ఇక అర్థం ఏముంటుందండి అసలు? టీచర్ నియోజకవర్గాలని, గ్రాడ్యుయేట్స్ అర్థం ఉందా ఏమన్నా అసలు? అంటే దీన్ని కూడా రాజకీయమయం చేసి, రాజకీయాలకు కలబలుకం చేసేసి ఇక్కడ కూడా రాజకీయం చేసినటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. దానికి అన్ని పార్టీలు కారణమేనండి. భారతీయ జనతా పార్టీ పాపం బీఆర్ఎస్ పోటీ చేయట్లేదు, కానీ దాన్ని పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీ, ఈ 2 ప్రధాన పార్టీలు కూడా కారణమే. ఎందుకంటే హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏవిఎస్ రెడ్డి అని భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ప్రైవేట్ విద్యా సంస్థలు నడుపుకునే అతను గెలిచిండు. ఏందండి ప్రైవేట్ విద్యా సంస్థలు వీళ్ళు ఏమన్నా సమాజ సేవ చేస్తున్నారా, దేశ సేవ చేస్తున్నారా? కరీంనగర్ స్థానం నుంచి కూడా ఆయనే కదా ఉంది. ఒక్క మాట వీళ్ళ విద్యా సంస్థ, నేను టీచర్ గా చెప్తున్నా, నేను టీచర్ని, నేను 24 ఏళ్లు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసిన వ్యక్తిగా చెప్తున్నాను. వీళ్ళు ఏంటంటే దేశ సేవ చేస్తారా? వీళ్ళు కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుకుంటూ పిల్లల దగ్గర నుంచి ముక్కుబిండి ఫీజు వసూలు చేస్తారు, ఫీజులు పెంచుతారు, టీచర్లకు సరైనటువంటి జీతాలు ఇవ్వరు, నామ్స్ ప్రకారం జీతాలు ఇవ్వరు, నెల కూడా జీతాలు ఇవ్వరు. కోట్ల రూపాయలు సంపాదించి విద్యా సంస్థలు పెట్టి, కార్పొరేట్ సంస్థలు పెట్టి వాటిని తీసుకొచ్చి వాళ్ళ 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, 4,000 రూపాయలు ఓట్లకు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటుంటే తమాషా చూడటానికి ఉన్నటువంటి కథనా? దీనికి భారతీయ జనతా పార్టీ బాధ్యులు కాదా? కాంగ్రెస్ పార్టీ బాధ్యులు కాదా? ఎవరు నిలబెట్టారు ఈ నియోజకవర్గాల్లో? ఎవరు నిలబెట్టారు? దేశ సేవ చేసిన వాళ్ళనా? దేశం కోసం పోరాడినటువంటి వాళ్ళనా? దేశ సమస్యల మీద పోరాటం చేసినటువంటి వాళ్ళనా? ఎవరు నిలబెడతారు? మీరు ఎందుకు నిలబెడతారు? అసలు అటు స్ఫూర్తి తెలుసా? ఆ నియోజకవర్గాలు ఎందుకు పెట్టారో తెలుసా? ఇవన్నీ తెలియకుండా వచ్చేసి మనం మాట్లాడితే మా పార్టీలు గొప్పవి, మేము నిలబెట్టిన అభ్యర్థులు గొప్పవాళ్ళు అంటే ఎవరండి ఇక్కడ? అంత పిచ్చోళ్ళకి ఎవరు కనపడుతున్నారు? ఈ పార్టీలు 2 నిలబెట్టినటువంటి అభ్యర్థులు దండగమారుడు. ఇక ఎందుకు అసలు స్పిరిట్ లేనటువంటి వాళ్ళు ఎందుకు వేయాలి ఓట్లు? మంచి వాళ్ళని చూసి ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఎందుకు గెలవాలి ఈ నియోజకవర్గాల్లో? ఏం చేశారని? ఏం సమాజ సేవ చేశారని? ఏ విద్యా వ్యవస్థను బాగు చేయడం కోసం చేశారు? మంచి వ్యక్తులకు, మంచి అభ్యర్థులకు ఓట్లు వేయాల్సినటువంటి బాధ్యత ఉందని నేను మన 4 టీవీ ద్వారా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రాపర్ పాయింట్స్, ప్రాపర్ గా యాజ్ అ టీచర్ గా మీరు చెప్పినటువంటి తీరు, నాది ఒక ఆవేదన. అవునవును, ఎందుకంటే మొత్తం స్పిరిట్ నే దెబ్బతీశారు. టీచర్ నియోజకవర్గాలు ఎందుకు పెట్టారు, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలు ఎందుకు పెట్టారు అంటే జనరల్ ఎన్నికల్లో పోటీ చేయనటువంటి వాళ్ళకి, ప్రాధాన్యత దక్కనటువంటి వాళ్ళకి ఈ నియోజకవర్గాలు ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడ నిలబడితే దేశానికి మంచి సలహాలు ఇస్తారని, రాష్ట్రానికి మంచి సలహాలు ఇస్తారని, ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో క్వాలిటీని పెంచాలని. మళ్ళీ ఇక్కడ కూడా అదే కార్పొరేట్ శక్తులు, ఇక్కడ కూడా అదే దోపిడీదారులు, ఇక్కడ కూడా అవే దొంగలు. ఏందది ఇది? పెద్దల సభ అంటే గౌరవం లేకుండా చేస్తున్నారు. ఎక్కడ పోతుంది వ్యవస్థ? రాజకీయం ఏంది ఇది అసలు? పెద్దల సభ ఏమో సార్, అంటే కొన్ని పొజిషన్స్ లో ఉండి మాట్లాడకూడదు, దాన్ని పెద్దలు అని తీసేసి ఇంకేదైనా పదం చేస్తే బాగుంటదేమో కొన్ని సందర్భాల్లో. అది నేను అనలేకే నేను ఆగిపోయాను సార్. శేషి గారు సారీ, నేను అంటా, నాకేంది భయం. రైట్, గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం సార్. గఫూర్ గారు గుడ్ ఈవినింగ్. ఉత్తరాంధ్ర ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి చూసుకున్నా ఇదే కనిపిస్తా ఉంది.
ఏపీలో 2 గ్రాడ్యుయేట్ స్థానాలకు జరుగుతున్నాయండి, ఒక టీచర్ స్థానానికి. ఒక టీచర్ స్థానాలు 3 స్థానాలు మొత్తం. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు శేషు గారి ఆవేదన మనం చూసాం కదా, అదే సీన్ మనకు కూడా ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ రూలింగ్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం పోటీ చేయటం లేదు. అవును. అయితే రూలింగ్ పార్టీ మాత్రం కూటమి, ఆ కూటమి బలమైనటువంటి అభ్యర్థులను పెట్టి ఇక అవసరమైనటువంటి అంగబలం అర్ధబలం అన్ని బలాలు ఇచ్చేసి అధికారాన్ని కూడా వినియోగించుకొని ఎట్లైనా గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సీన్ కనపడుతుంది మనకు. మరి ఈ 164 స్థానాల్లో వాళ్ళని గెలిపించిందా ఇంకా అధికార దానం తీరలే వాళ్ళకు, ఈ రాజకీయ నిరుద్యోగులకు. ఇంకా ఎన్ని పోస్టులు, అన్ని పోస్టులు మాకే కావాలా, ప్రతిపక్షం ఉండకూడదు అనేటువంటి ధ్యేయంతో చంద్రబాబు నాయుడు గారు అట్లాగే కూటమి నాయకులు కనపడుతున్నారు. ఏమైనా మేము పీడిఎఫ్ తరఫున మేము పీడిఎఫ్ ను బలపరుస్తున్నాము. సిపిఎం పార్టీ కానీ ప్రజా సంఘాలు కానీ మేమంతా పీడిఎఫ్ ను బలపరుస్తున్నాము. గుంటూరు కృష్ణా నియోజకవర్గ 2 అంటే ఇప్పుడు 4-5 జిల్లాలైనవి, పాత 2 ప్రధానమైన జిల్లాలు, గుంటూరు ఉమ్మడి జిల్లా, కృష్ణా ఉమ్మడి జిల్లా. ఇక్కడ లక్ష్మణరావు గారు ఆయన ఒక అధ్యాపకుడు, ఆయన స్వయంగా లెక్చరర్ గా పనిచేసినాడు. ప్రస్తుత ఎమ్మెల్సీ కూడా ఆయనే కదా సార్? ప్రస్తుత ఎమ్మెల్సీ ఆయన గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన ప్రతి ఒక్క విద్యార్థికి, అధ్యాపకులకు, టీచర్లకు అందరికి తెలుసు. అతను నిరంతరం అతను ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఉపన్యాసాలు చెప్తూ సబ్జెక్ట్స్ గురించి పిల్లలకు చెప్పడం, అట్లాగే సమస్యల గురించి అధ్యాపకులకు చెప్పడం. ఇది ఒక మంచి వ్యక్తి, నిజాయితీ పరుడు, అంకిత భావంతో ఉపాధ్యాయుల సమస్యల మీద, అధ్యాపకుల సమస్యలు పనిచేసేవాడు. గ్రాడ్యుయేట్ దాంట్లో పోయినసారి గెలిచాడు. ఈసారి ఏంటంటే కూటమి తరఫున మరి డబ్బు దారుణంగా ఖర్చు పెడుతున్నారు 3 పార్టీలు కలిసి. మొదట్లో కొంచెం లొసుగులు ఉన్నా ఇప్పుడు అందరూ టైటన్ చేసేసి ఏదేమైనా మేము గెలవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అది చూడాలంటే రేపే ఎన్నికలు. మేమైతే పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నాం పీడిఎఫ్ గెలుస్తుంది గుంటూరులో అనేటువంటిది. అట్లాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించినంత వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ కార్పొరేట్ శక్తుల్ని రంగంలోకి దించారు. అట్లాగే ఉత్తరాంధ్ర టీచర్ స్థానంలో వీళ్ళు డైరెక్ట్ గా పోటీ చేయకుండా తమకు అనుకూలంగా ఉండేటువంటి అభ్యర్థిని బలపరిచేటువంటి పద్ధతిలో ఉంటున్నారు. ఏమైనా ఒకటండి, ఇప్పుడు శేషు గారు కొన్ని విషయాలు చెప్పారు. టీచర్స్ కు, గ్రాడ్యుయేట్స్ కు ప్రత్యేక ప్రాతినిధ్యం ఉండాలని ఎందుకు అనుకున్నారు రాజ్యాంగ నిర్మాతలు అంటే, చదువుకున్నటువంటి వాళ్ళు, మేధావంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఒక పార్టీ పరిధిలో కాకుండా వారి యొక్క అభిప్రాయాలు రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడతాయి. ఆ రకంగా వాళ్లకు ప్రాతినిధ్యం ఇవ్వాలి. మామూలు ఎన్నికల్లో పార్టీల మధ్య నలిగిపోతారు, వీళ్ళు గెలవలేరు అనేటువంటి ఉద్దేశంతో పెట్టినారు. ఇప్పుడు ఏమైంది మీరు చూడండి, రేపు పోలింగ్ జరుగుతుంది కదా, పార్టీ సింబల్స్ ఉండవు ఇందులో. అవును, పార్టీ సింబల్స్ ఉండవు. వ్యక్తులు అంటే వ్యక్తుల్ని గెలిపించాల. అయితే ఇప్పుడు పార్టీలు వ్యక్తులు నిర్ణయం చేసి పార్టీల మీద వేసుకొని పార్టీలు డబ్బు ఖర్చు పెట్టి, ఇది చాలా ఒక దుష్ట సంస్కృతి, సాంప్రదాయం వచ్చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ రకంగా పార్టీలు నేరుగా రంగంలోకి దిగి ఇక విద్యావంతులు లేరు, అధ్యాపకులు లేరు, టీచర్లు కాదు, ఇక సర్వస్వం మేమే అనేటువంటి పద్ధతిలో వ్యవహారం చేస్తున్నారు. ఏమైనప్పటికీ దీన్ని రాబోయే కాలంలో ఎట్లా బ్రేక్ చేయాలని చూడాలా. రెండవది ఏమంటే, అయితే మేమేం భయపడడం లేదు. ఈ పార్టీలు పోయినసారి అధికారంలో వైసీపీ ఉండింది, ఏమైందంటే గ్రాడ్యుయేట్స్ లో వైసీపీ చిత్తైపోయింది. తెలుగుదేశం మీద కూడా ఇప్పుడు క్రమంగా వ్యతిరేకత పెరుగుతుంది. వైసీపీ అందుకోసం పోటీ చేయలే, తెలుగుదేశం పోటీ చేస్తుంది. తెలుగుదేశానికి కూడా ఒకసారి ఓడిస్తే ప్రజలు మంచిగా గురపాఠం చెప్పినట్లు ఉంటుంది అనేసి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈ గ్రాడ్యుయేట్స్ అట్లాగే టీచర్స్ ఈ ప్రత్యేక ప్రాధాన్యత దృష్ట్యా వాళ్ళకి ఇచ్చినప్పుడు దాన్ని సజీవనం చేసే పద్ధతిలో అన్ని పార్టీలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. డబ్బులు పంచడం ఏం కల్చర్ అండి? ఇప్పుడు పెద్ద పార్టీలన్నీ డబ్బులు పంచుతున్నాయి, ఎంత దుర్మార్గం అండి. ప్రజాస్వామ్యాన్ని నాశనం. మీరు చెప్పుకోండి, మీరు ఏం చెప్పుకుంటారో అప్పీల్ చేసుకోండి, అంతే తప్ప డబ్బులు పంచడం, ప్రలోభపరచడం, కులాన్ని వాడడం, మతాన్ని వాడడం, ఆ తర్వాత పోలీసును వాడడం, ఇది చాలా దిగజార్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ దురదృష్టకర పరిస్థితిలో మేమైతే చైతన్యవంతులు ప్రజలు తప్పనిసరిగా ప్రజలు చైతన్యవంతంగా ఓటేస్తారనుకున్న ఇప్పుడు శేషు గారు చెప్పారు, ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించినటువంటి టీచర్స్ దాంట్లో యూటీఎఫ్, ఎందుకంటే సిట్టింగ్ సీటు ఖచ్చితంగా గెలుస్తాం అనేటువంటి కాన్ఫిడెన్స్ మాకుంది. అట్లాగే
కరీంనగర్ టీచర్ స్థానంలో కూడా బీజేపీ గెలవదని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఈ టీచర్లందరూ గుడ్డిగా బీజేపీ వెంట పోయే పరిస్థితి ఏం లేదు. ఖచ్చితంగా ఆలోచిస్తారు. పిఆర్టీయూ గెలిచిన అభ్యంతరం లేదు, కానీ మేము బీజేపీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తున్నాము. సరే చూద్దాం ఏమవుతుందో రేపు. ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చినప్పుడు కూటమి ఏదో పద్ధతిలో గెలవాలని ఈరోజు అన్ని ఇప్పుడే నేను ఫోన్ చేశాను గుంటూరు. ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ దగ్గర టెంట్లు వేసేసి పిల్లల్ని పెట్టి వాళ్ళు ఇక మొత్తం జనాన్నంతా పట్టుకొని ఇదిగో మేము ఫలాని ఆలపాటి రాజా గారిని బలపరుస్తున్నాం, మీరు ఓటేయాలా, దీన్ని అల్లరల్లరి ఇస్తున్నారు. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు మరి? పోలీసు వాళ్ళు కూటమి ప్రభుత్వం అయిపోయా. ఈ రకంగా ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పద్ధతి. మామూలుగా నిన్న సాయంకాలంతో అయిపోయిందండి, చేయకూడదు, జరుగుతుంది పోలీసుల కళ్ళెదురుగా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ధోరణి మాత్రం ఎవరు చేసినా తప్పని ఖండించాలా. విద్యావంతులు ఓట్లేస్తారు, తప్పనిసరిగా చైతన్యవంతంగా ఓటేస్తారని మేము ఆశిస్తున్నాం. చూద్దాం సార్ మీరు అన్నట్టుగా ఏం జరుగుతుంది అనేటువంటిది. లక్ష్మణ్ గారు మీ దగ్గర చాలా లేట్గా వస్తున్నా, బట్ నేను ఐ వాంటెడ్ అంటే ఎవ్రీ డీటెయిల్ చాలా క్లియర్గా మాట్లాడినటువంటి ఉద్దేశంతో. లక్ష్మణ్ గారు, అసలు వైసీపీ బ్యాక్అవుట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు గఫూర్ గారు చెప్తా ఉన్నట్టుగా ఇంకా స్టిల్ గుంటూరులో అదా పోలీస్ స్టేషన్ ముందే అలా జరుగుతూ ఉంది అని అంటే, ఐ మీన్ హౌ డు వి సీ దిస్ సార్? ఎట్లా చూడాలి దీన్ని? అవినేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు, ఫోర్స్ టీవీ యాజమాన్య హృదయపూర్వక జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే ఈ టీచర్స్ కోటాలో వచ్చినటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్ వచ్చినటువంటి ఈ కోటాలు కానీ వాళ్ళకి గౌరవిస్తాం. మరి మా పార్టీ నుంచి ఎటువంటి అభ్యర్థులు కానీ బలపరచలేదు, మేము ఎవరికి కూడా మరి సపోర్ట్ చేయకుండా తటస్థంగానే మరి ఉండడం జరిగింది. ఎందుకంటే చూసాం రాష్ట్రంలో వీళ్ళు వచ్చినటువంటి ఈ 9 నెలల్లో ఎన్నికల హామీలుగా ఇచ్చినటువంటి మరి నిరుద్యోగుల్ని మేము ఉద్యోగాలు ఇస్తాం, మీకు ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళని నమ్మించి నేను చూసాం. గ్రూప్ 2 ఎగ్జామ్ ఏ రకంగా అయితే మరి వాయిదా ఇవ్వకుండా మరి వాళ్ళకి రాష్ట్రంలో ఉన్నటువంటి మిస్టేక్స్లు కూడా మరి పరిగణనలో తీసుకోకుండా అర్ధరాత్రప్పుడు అరెస్టులు చేసి మరి వాళ్ళని ఉదయాన్నే మళ్ళీ ఎగ్జామ్కి పంపించారంటే ఎంత టెన్షన్. దీంట్లో జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా వాళ్ళందరూ గమనించి ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తే గుంటూరులో నిలబడినటువంటి ఆలపాటి రాజేంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన కూటమి ప్రభుత్వం చెందిన వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే ఆయన. మరి అటువంటి వ్యక్తులు అంటే ఇప్పుడు రాజకీయాన్ని అక్కడ ప్రభావితం చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నియోజకవర్గంలో ఆ జిల్లా మొత్తం కూడా మన ఆలపాటి రాజేంద్ర యొక్క దీంట్లో కూటమికి అనుకూలంగా ఉండాలని వాళ్ళు చేస్తున్నటువంటి విధానంలో దాదాపుగా ఒక్కొక్క గ్రాడ్యుయేట్కి 5,000 నుంచి 10,000 వరకు కూడా ఇస్తున్నారని మాకు అందినటువంటి సమాచారం. ఓటుల్ని సాధారణమైన జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో ఏ రకంగా అయితే డబ్బుల యొక్క పందేరం జరుగుతూ ఉంటుంది, యాక్చువల్లీ మా యొక్క సాంప్రదాయాన్ని కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికలు తీసుకురావడం ఇదైతే కరెక్ట్ కాదు. పార్టీల వరకు ఏ పార్టీ అయినా సరే డబ్బుల పందేరం అనేది ఓట్లు పెట్టి గ్రాడ్యుయేట్లు కొనడం, దాని ద్వారా మనం ఏ రకంగా మనం సమాజానికి మనం ఏ రకంగా సందేశం ఇస్తాం అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక గ్రాడ్యుయేట్ని, ఒక టీచర్ స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని మనం పెద్దల సభకు తీసుకొస్తే వాళ్ళకున్నటువంటి అనుభవాలు, వాళ్ళకున్నటువంటి ఐడియాలజీతో రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళ సలహాలు ఇస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ సిస్టంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి, లేదంటే ఇప్పుడున్నటువంటి సిస్టమ్ అంటే ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్కి వ్యత్యాసమైంది. మన గవర్నమెంట్ తాలూకున్నటువంటి ఎడ్యుకేషన్ని మనం ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి, స్కూల్ కానీ ఏ విధంగా మనం డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన విధానం వాళ్ళకి ఇండిపెండెంట్గా ఉంటుంది. అలా ఆలోచన విధానం బట్టవాయిలో పరిచి మనకు సలహాలు ఇస్తారు. దీంట్లో కూడా పొలిటికల్గా మనం ఇంక్లూడ్ దీంట్లో కూడా పొలిటికల్గా మనం పెడితే వాళ్ళకు ఉన్నటువంటి శాస్త్రి అనేది పోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకున్న అభిప్రాయాల్ని చెప్పుకోలేరు. ఇక్కడ కూడా రాజకీయం అవుతుంది, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగానే మాట్లాడాలి అనే భావజాలం రాకుండా ఉండాలని ఖచ్చితంగా ఇండివిజువల్గా వాళ్ళు పోటీ చేసుకునే అవకాశం వదిలేస్తేనే బెటర్ అని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఈ రోజున చూసాం రాష్ట్రంలో ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి గుంటూరు, కృష్ణా, ఉత్తరాంధ్రలో జరిగినటువంటి దీంట్లో మూడిట్లో కూడా మన పీడిఎఫ్ ఎక్కువ పీడిఎఫ్కి ఎక్కువ కనీసం ఎడ్జ్ ఉందని తెలుస్తూ ఉంది. ఎక్కువగా చాలామంది కూడా పీడిఎఫ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వ్యక్తులు మనం గెలిపించుకుందాం, మన యొక్క హక్కులు మనం
మన వాయిస్ మనం వినిపించాలన్న ఇండివిజువల్గా వెళ్తున్నటువంటి నాయకులు పీడిఎఫ్ నాయకులు ఉన్నారు. అలాగే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో నిలబడినటువంటి హర్ష్ కుమార్ గారు వాళ్ళ అబ్బాయి జీవి సుందర్ అన్న ఇండివిజువల్గా ఆయన నిలబడ్డాడు. అటువంటి వ్యక్తులు కూడా ఏంటంటే సమాజంలో ఏదో చేయాలి, ఇటువంటి మన గ్రాడ్యుయేట్ సంస్థలు మనం తీసుకెళ్ళాలి, జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా శేషు గారు చాలా చక్కగా చాలా బాగా చెప్పారు. ఆయన ఏంటంటే యాజ్ ఏ ఒక టీచర్గా ఆయన అనుభవాలు జరుగుతున్నటువంటి విధానాన్ని ఆయన బహిర్గతం చేసి ఎంత డేరింగ్గా మాట్లాడడం అంతే అది గ్రేట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఏముంటే పొలిటికల్గా ఎటువంటి ఇదే ఉండదు కాబట్టి ఒక పొలిటికల్ ఆస్పెక్ట్గా మాకు కొన్ని మాట్లాడాల్సి ఉంటాయి, కొన్ని మాట్లాడలేవు. ఖచ్చితంగా శేషు గారు చెప్పినటువంటి విధానం కానీ గఫూర్ గారు చెప్పినటువంటి విధానాన్ని అది మనం కన్సిడర్ చేయాల్సింది. ఎందుకంటే వాళ్ళ అనుభవంతో మాట్లాడిన వ్యక్తులు పెద్దలు కాబట్టి ఒకటే చెప్తున్నారు సార్ అవినాష్ గారు, ఖచ్చితంగా రాజకీయం యొక్క ప్రాబల్యం వాళ్ళకి తగలకుండా ఉండాలి. ఇండివిజువల్గా వాళ్ళు తీసుకెళ్తే అనేక రకమైన రిఫార్మ్స్, వ్యవస్థలో రిఫార్మ్స్ వస్తాయని మనం ఆశించవచ్చు ఖచ్చితంగా. రైట్ లక్ష్మణ్ గారు, కమ్ బ్యాక్ టు అగైన్. శేషి గారు, ఒకసారి నేను మీ దగ్గరికి వెళ్తా, శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళే కంటే ముందు ఇక్కడ ప్రస్తుతానికి అంటే ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఏ ఎన్నికైనా సరే ఈ దేశంలో డబ్బు అనేటువంటిది లేకుండా జరిగేటువంటి ఆస్కారం లేదా? అట్లీస్ట్ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, లేదు అంటే ఇవాళ టీచర్ ఎన్నికలు కావచ్చు, ఇది టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటిది కావచ్చు. అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు అంటేనే డబ్బు లేకుండా కాస్త మేధావులు సరైనటువంటి వ్యక్తిని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది ఉంటుంది. బట్ దాన్ని కూడా ఆకలికి డబ్బు పరంపర చేశారు అని అంటే దీన్ని ఎట్లా చూడాలి మనం? డబ్బు పరంపరే కాదు, వీటిని రాజకీయ పునరావాస కేంద్రాలు కూడా వాడేసుకుంటున్నారు. ఆల్రెడీ చాలా బోర్డ్స్ అలాగే అయిపోయాయి. మనం టెంపుల్స్ విషయానికి వచ్చినప్పుడు ఇదే మాట మాట్లాడతాం. ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి నిలబెట్టినటువంటి టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా తెనాల నుంచి మాజీ ఎమ్మెల్యే. అవును, అక్కడ సీట్ ఇవ్వలేనటువంటి పరిస్థితులలో, నాదెండ్ల మనోహర్ నిలబెట్టాల్సినటువంటి పరిస్థితులలో ఆయనకు సీట్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి ఆ సీట్ ఇచ్చారు. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అదే పరిస్థితి. రాజశేఖర్ అందు కూడా అదే పరిస్థితి. అంటే రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారుస్తున్నటువంటి సంఘటనలు చూసాం. మొత్తం మీకు ఇప్పుడు తెలంగాణలో అప్పర్ హౌస్ లో 40 మంది ఉంటారండి ఎమ్మెల్సీలు. 40 మందిలో గవర్నర్ కోటా ఉంటుంది, ఎమ్మెల్యేల కోటా ఉంటుంది, స్థానిక సంస్థల కోటా ఉంటుంది, గ్రాడ్యుయేట్స్ కోటా ఉంటుంది, ఉపాధ్యాయుల కోటా ఉంటుంది. ఎమ్మెల్యేల కోటాలో మీరే పెడతారు, తర్వాత గవర్నర్ కోటాలో మీరే పెడతారు, స్థానిక సంస్థల కోటాలో మీరే పెడతారు. ఇక రెండన్నా వదలు రాదండి. గవర్నర్ చేత మీ వాళ్ళనే నామినేట్ చేయించుకుంటారు, స్థానిక సంస్థల్లో మీ వాళ్ళనే పెడతారు, ఎమ్మెల్యేల కోటాలో మీ వాళ్ళనే పెడతారు. ఇక మిగిలిన రెండింటికన్నా వదలు రాదండి. మేధావులకు, లేకపోతే సమాజం కోసం పనిచేసే వాళ్ళకి, సోషల్ యాక్టివిస్టులకి, ఆ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ అన్న వదలు రాదండి. అక్కడ కూడా వదలకుండా అక్కడ కూడా పార్టీ కార్యకర్తలను తీసుకొచ్చి, పార్టీ నాయకులను తీసుకొచ్చి ఓ పునరావాస రాజకీయ కేంద్రంగా అప్పర్ హౌస్ ను కూడా వాడుకుంటే అసలు అప్పర్ హౌస్ యొక్క ఆబ్జెక్టివ్ దెబ్బతింటది కదా. అది పెట్టింది ఎందుకు అని అంటే ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో సూచనలు, సలహాలు ఇవ్వటానికి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటే వాటిని ప్రశ్నించటానికి. ఇది ఆ బేసిక్ ప్రిన్సిపల్ కే తూట్లు పొడి చేసి ఏ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళకి మాత్రమే తంతు పాడడం తప్ప ఇంకేం కనబడలేదు కదా. అక్కడ ఏపీలో అదే, ఇక్కడ తెలంగాణలో అదే. అదే అవినాష్, ఇప్పుడు అట్లా కాకుండా మీరు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి రాజకీయ నాయకులను నిలబెడితే మళ్ళీ వాళ్ళలో కూడా ఎవరిని, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళనో ప్రజల కోసం పనిచేసిన వాళ్ళ కాదు, డబ్బున్నటువంటి కార్పొరేట్ శక్తులను, పెట్టుబడిదారులను తీసుకొచ్చి పెట్టి వాళ్ళ చేత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించుడు. మా సీనన్న కోపోద్దేమో గాని, సీనన్న పార్టీ నుంచి నిలబడిన ఆయన ఒక ఆయన పబ్లిక్ గా ఏం చెప్పిండంటే 30 కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నా అని చెప్పిండు. ఇది ప్రచార మాధ్యమాల్లో, పేపర్లలో పెద్ద ఎత్తున వచ్చింది. 30 కోట్ల రూపాయలు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నా, ఓటుకు 2000 రూపాయలు పంచుతా, వీలైతే 4000 పంచుతా అంటే, ఇక వేరే పార్టీ నుంచి నిలబడ్డ ఆయన అయితే 4000 పంచుతుండు కాబట్టి నేను 5000 పంచుతాను అంటే ఏంది ఇది? అసలు ఎక్కడ పోతుంది రాజకీయం? ఏం చేయబోతున్నారు? అసలు మొత్తం రాజకీయాన్ని భ్రష్టు పట్టించేటటువంటి రాజకీయం చేస్తుంటే మనలాంటి వాళ్ళు అందరం కూడా చేష్టలుడిగి చూడాల్సినటువంటి సందర్భం వస్తుంది. ఎన్నికల్లో గఫూర్ గారు అయితే గతంలో కర్నూలు నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇవాళ పరిస్థితి లేదు. ఎందుకు లేదు? ఇవాళ పాపం కమ్యూనిస్టులు నిలబడాలంటే ఆ కోట్ల రూపాయల లక్ష్మణ్ రావు గారు పాపం 2 సార్లు గెలిచారు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా. ఇవాళ ఆయన ఒక కార్పొరేట్ శక్తిని, ఒక పెద్ద పార్టీకి సంబంధించిన అభ్యర్థిని ఎదుర్కోలేక పాపం ఇబ్బంది పడుతుండు. అంత సర్వీస్ చేసినటువంటి లక్ష్మణ్ రావు గారు లాంటి వాళ్ళు కూడా ఆలపాటి రాజాని ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అంటే
ఒక పార్టీ నుండి ఒక పెట్టుబడిదారులను ఇట్లాంటి డబ్బులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెడితే సహజంగా మేధావులు, ఉపాధ్యాయులు, లాయర్లు, ఈ ప్రొఫెషనలిస్టులు ఓడిపోతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని డబ్బులు ఉండవు, అంత ఖర్చు పెట్టరు, ఓటు బ్యాంక్ ఉండదు వాళ్ళకి. కాబట్టి ఈ నియోజకవర్గాలను వదిలిపెట్టాలి వాళ్ళు. అంటే ఈ నియోజకవర్గాల పైన కూడా గద్దల లెక్క వాలేసి ఈ ఉన్న అవకాశాలు కూడా ఎత్తకపోతే మొత్తం ఇటు శాసన సభలోను వాళ్లే, శాసన మండలిలోను వాళ్లే. ఇక ఏదైనా ఇంపార్టెంట్ చర్చ వచ్చింది అనుకోండి, జమినీ ఎన్నికల లాంటి ఒక చర్చ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? డిష్యం కొట్టుకుంటారు. చర్చ జరగదు, అర్థవంతమైన చర్చ జరగదు. అంటే ప్రభుత్వ పాలసీల పైన కానీ, ప్రజలకు మేలు చేసేటటువంటి విధానపరమైన నిర్ణయాలు కానీ, ఇప్పుడు తెలంగాణలో హైడ్రా లాంటి ఒక సిస్టమ్ వచ్చింది. ఆ సిస్టమ్ పైన శాసనసభలో ఏం జరుగుతుంది? వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చే తెలివి ఉండదు కాబట్టి డిష్యమే, కొట్టుకునుడే, అరుచుకునుడే, లేకపోతే వాకౌట్లు చేసుకోడు. ఇది తప్ప ఏముంటది? ఒక అర్థవంతమైన చర్చ జరగాలంటే కనీసం అటు అప్పర్ హౌస్ లోనైనా కొద్ది మంది ఉంటే వాళ్ళు ఇష్యూస్ లేవనెత్తుతారు. ఆ ఇష్యూస్ పైన పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడగలుగుతారు. ఇవాళ టీచర్లు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారండి? 317 జీవో వచ్చింది. ఆ జీవో వల్ల పాపం టీచర్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఇవాళ ఓపీఎస్ రద్దు అయిపోయి సిపిఎస్ వచ్చింది, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వచ్చింది. దాని వల్ల వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఎడుకోవాలి పాపం. కాబట్టి ఇట్లాంటి ఒక సమస్యలు వాళ్ళకు ఉన్నటువంటి సందర్భంలో మీరు ఎయిడెడ్ కాలేజీలో టీచర్లకి నెల జీతాలు రావు. 010 ద్వారా జీతాలు ఇవ్వాలంటే ట్రెజరీ నుండి జీతాలు ఇవ్వాలా. ఆ సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారు? కూడా పెద్ద సంఘాల నుండి ఎమ్మెల్సీలుగా గెలుస్తున్నటువంటి వాళ్ళు కూడా రాజకీయ పార్టీలకు మారిపోతున్నారు. గతంలో మా వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి గెలిచిన ఒక ఆయన బీఆర్ఎస్ పార్టీలకు ఫిరాయించిండు. మళ్ళీ ఇప్పుడు ఆయన పోటీ చేస్తుండు. అరే ఏంది రాజకీయం అసలు? నాకు మొత్తంగా ఈ వ్యవస్థ, ఈ రాజకీయ వ్యవస్థ పైన చూస్తుంటే ఎంత అసహ్యం వేస్తుందంటే అంత అసహ్యం వేస్తుంది. బట్ నో అదర్ ఆప్షన్, వి హావ్ టు లివ్ విత్ దిస్. టీచర్ ఎమ్మెల్సీగా గెలిచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించి మళ్ళా బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చి కాంగ్రెస్ లోకి పోయి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడు. ఇండిపెండెంట్ గా పోటీ చేయడమే కాదు, వాదాన్ని గెలిపించన్నా నా దగ్గరకు వచ్చి వాదాన్ని. ఏ వాదం రా నాయన? నీ అమ్మ పార్టీలు వాదమా, లేకపోతే అవసరానికి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను అడ్డం పెట్టుకునేటటువంటి వాదమా, లేకపోతే అవకాశవాదం? ఏ వాదాన్ని గెలిపించాలరా నాయన అని నేను అడిగిన. ఆన్సర్ లేదు. నాకు తెలిసి మీరు చెప్పిన స్టేట్మెంట్ అల్జాపూర్ శ్రీనివాస్ గారి ముందు చాలా మంచి పెద్ద స్టేట్మెంట్. ఒక 2 రోజుల ముందు కనుక వచ్చి ఉంటే ఈ స్టేట్మెంట్ నాకు తెలిసి బీజేపీ వాళ్ళు భయంకరంగా వాడుకొని ఉండేవాళ్ళు. సీనన్న చాలా మంచి వ్యక్తి, పద్ధతిగానే ఉంటారు, పద్ధతిగానే మాట్లాడతారు, ఉన్నట్లుగానే మాట్లాడతారు, అబద్ధాన్ని అబద్ధంగానే ఉంచుతారు, నిజాన్ని నిజంగానే ఉంచుతారు. అట్లేం లేదు. రైట్. శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు సార్, మీ ముందు చాలా 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 పెద్ద క్వశ్చన్సే ఉన్నాయి. ఇట ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ రాజకీయ రంగు ఎందుకు పులుముతున్నాయి? ఇట్లా రాజకీయ పార్టీలు ఎందుకు కనీసం మిగిలిన 2 గ్రాడ్యుయేట్స్, టీచర్స్ అనేటువంటి ఆ రెండింటిని కూడా మీరే వాడుకుంటే ఇంకా మా కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి సార్? డెఫినెట్గా ఆ మాటల్లో వాస్తవం ఉంది. ఫస్ట్ అయితే నేను ఒక మాటను ఖండిస్తున్నా, శేషు గారి మాటను. ఏదైతే మా యొక్క క్యాండిడేట్ 30 కోట్లు పెట్టి టికెట్ తెచ్చుకున్నా అని చెప్పింది పేపర్లో వచ్చింది. కాంగ్రెస్ అది చూసిందే, అది ఒక కుట్రపూరితంగా మా ప్రతిపక్షమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ తయారు చేసేటట్టు అది చాలా అందరు తెలిసిపోయింది. అది కాంగ్రెస్ పార్టీ చేసింది అన్న విషయం. పేరు ఊరు లేకుండా తెలంగాణ పెట్టి ఏదో చేసినారు, దాన్ని ఖండిస్తాను. రెండవది, డెఫినెట్గా ఈ యొక్క రాజకీయాల్లో కొంత అర్థవంతమైనటువంటి ఈ చర్చలో చాలా అర్థవంతమైన విషయం ఉన్నది. డెఫినెట్గా ఆ ప్రత్యేకించి ఆ యొక్క వర్గాల నుంచి వచ్చి రిప్రజెంట్ చేయాల్సిన అంశాలు, ప్రాపర్ పర్సన్ ఉంటేనే ఆ అంశాలు రిప్రజెంట్ చేయగలుగుతారు, ఇష్యూస్ని రేజ్ చేయగలుగుతారు, ప్రభుత్వాన్ని అడగగలుగుతారు, స్వపక్షమైన ప్రతిపక్షమైన కానీ లాజికల్గా ప్రజెంట్ చేయగలుగుతారు. వాస్తవమే అది. కానీ లెఫ్ట్ భారతీయ జనతా పార్టీ ఊరుకున్నా అనుకోండి, మిగతా పార్టీలు అట్లా పెడుతురా? ఎవరైనా ఉంటురా అని మీరే ఉదాహరణ ఇచ్చారు. పూల రవీందర్, పల్లా రాజేశ్వరరెడ్డి, స్వామి గౌడ్, సత్యనారాయణ, నాదాస్ లక్ష్మీనారాయణ, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీనే వెళ్ళడం కదా, పొలిటికల్ పార్టీ ద్వారా కదా. మేము సాధువులాగా పక్కకుంటే వీళ్ళందరూ కబ్జా చేస్తారు కదా. ఫ్యాక్ట్ చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఇప్పటికీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ.
సుప్రీంకోర్టు చెప్పింది, సూచన ఇచ్చింది, అది ఆర్డర్ కాదు కానీ సూచన. మొదటి నుంచి అదే చెప్తున్నాం. మా బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులందరూ కూడా అదే చెప్తా ఉంటారు, స్వచ్ఛందంగా జరగాలి ఓటింగ్ అన్నది. కామన్ కార్యకర్తకు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసే పరిస్థితి రావాలి. మాకు ఇప్పుడు కూడా మా యొక్క బన్సాల్ గారు, చంద్రశేఖర్ శర్మ గారు రెగ్యులర్గా చెప్తా ఉంటారు, మేము దేశం మొత్తంలో ఎలక్షన్ చూస్తున్నాం కానీ ఈ సదరన్ స్టేట్స్ యొక్క పరిస్థితి మాకేం అర్థం కావడం లేదు. ఇన్ని కోట్ల ఖర్చా, ఈ టికెట్ల పంచాయతా, ఇదంతా అయిందని చెప్పి అన్ని పార్టీలు దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉన్నారు. ఇది వాస్తవం, మార్పు రావాలి. మేము మడిగట్టుకొని పక్క కూర్చుంటే వాళ్ళందరూ వచ్చి కూర్చుంటా ఉన్నారు. కనీసం మేమన్నా ఉంటే, మా ప్రతినిధి బలవంతంగా బలీయమైన శక్తిగా ఉంటే డెఫినెట్గా ఆ వర్గం నిర్వర్తిస్తాం. కానీ ఈ యొక్క రాజకీయాల్లో ఆ పరిస్థితి లేదు. అయినా చాలా ఫేర్గా మా కార్యకర్తలు ఈ యొక్క భావజాలం యొక్క సిద్ధాంతం హౌస్లో రావాలి, అమ్ముడు పోకుండా ఉండేటువంటి మా ఎమ్మెల్సీలు ఉంటారు, ఒక విశ్వాసంతో పనిచేస్తాం. మీరు చూడండి, అందరూ టీఆర్ఎస్లో పోయినా, కాంగ్రెస్ గెలిచిన వాళ్ళు ఎవరైనా మాట్లాడినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోనీ ప్రభుత్వానికి కన్విన్సింగ్గా విషయం మాట్లాడినారా? వ్యతిరేకంగా అవసరం లేదు. జీవన్ రెడ్డి గారు ఎప్పుడైనా మాట్లాడినారా ఎమ్మెల్సీగా? వారు కూడా సోకాల్డ్ లాయర్, అడ్వకేట్, చదువుకునే వ్యక్తి. నాట్ ఈవెన్ సింగిల్ ఇన్స్టాన్స్ దే కెన్ షో మేము ఇష్యూ మీద మాట్లాడడం, కొట్లాడడం అని చెప్పేసి కొట్లాడాల్సిన అవసరం లేదు. చాలా రైట్లీ సెడ్ బై గఫూర్ గారు అండ్ శశి గారు, ఇష్యూని నాలెడ్జ్తోని ప్రజెంట్ చేయగలగాలి. అదే పెద్దల సభ. ఆ ఇష్యూస్ బిల్స్ ఏవైనా ప్రభుత్వం తీసుకొచ్చినా ఆ బిల్స్లో పొరపాట్లు ఉంటే, లేదంటే అమెండ్మెంట్ కోసం అవకాశం ఉంటే ఆ అమెండ్మెంట్ కోసం లాజికల్గా ప్రజెంటేషన్ ఇవ్వగలిగి ఆ బిల్స్లో అమెండ్ చేసే పరిస్థితి రావాలి. ఆ స్థాయిలో మనుషులు మాట్లాడేటోళ్ళు ఉన్నారండి? అటువంటి వ్యక్తిత్వం ఉన్నోళ్ళు, అంత నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి నాకు? అంతా ఇక మాట్లాడాం. నేను కూడా పొలిటీషియన్ కాబట్టి ఎక్కువ మాట్లాడా మీరే తిట్టుకుంటారు అనుకుంటుంది. మేము మనసారా కోరుకుంటున్నాం మార్పు రావాలని. రాజకీయాల్లో స్వచ్ఛమైనటువంటి క్యారెక్టర్ కావాలి, రాజకీయ పార్టీలో మార్పు రావాలి. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఈ యొక్క ఫ్రీబీస్ యొక్క చూడండి, ఫ్రీబీస్ ఎంత చీప్ అయిపోతా ఉన్నది చెప్పండి. ఎవరు దానికి కారకులు? ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ నాయకులే ఈ రకంగా 40%, 45% బడ్జెట్లో అలొకేషన్స్ అన్ని కూడా ఫ్రీబీస్కి ఇవ్వడానికి సిద్ధమని. దాని తర్వాత ఎన్నికలైన తర్వాత మాకు తెలియదు పోయి ఖజానా ఖాళీ ఉన్నది, మేము చేయలేకపోతామని. అంటే శ్రీనివాస్ గారు సందర్భం కాకపోయినా ఇందాక మీరు స్టార్టింగ్లో ఒక స్టేట్ పేరు ఎత్తారు కాబట్టి నేను ఒక మాట అడుగుతా. అదే ఫ్రీబీస్ చెప్పి ఇలా ఢిల్లీలో మీరు గెలిచారు కదా? లేదు, మేము కండిషన్ అప్లైస్ అక్కడ బీపీఎల్ కింద ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఇస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. బీపీఎల్ ఫ్యామిలీస్ స్ట్రాంగ్ చేయాలి కానీ మళ్ళీ ఫ్రీబీస్ అనే మాట మీరే ఎత్తిరు కదా? ఫ్రీబీస్ కాదు, ఫ్రీబీస్ అని కాదు, సంక్షేమ పథకాలు. ఫ్రీబీస్ కాదు, సంక్షేమం. రాజ్యాంగం ఇచ్చినటువంటి అందరికి హక్కు రాజ్యాంగంలో ఉన్నది. సంక్షేమం అవసరమే, అభివృద్ధి అవసరమే, సమాంతరంగా నడవాలి. దాని అర్థం ఓట్ల కోసం ఆ యొక్క సంక్షేమం పోయి ఫ్రీబీస్ ఇస్తా అంటే అర్థం మారుతుంది. ఓట్ల కోసం ఖజానా ఖాళీ చేస్తా అంటే అర్థం మారుతుంది. అది పరిపాలన కాదు, అది గుడ్ గవర్నెన్స్ కాదు. డెఫినెట్గా పీడిత తాడిత కుటుంబాలకు ప్రభుత్వం యొక్క సహకారం, సపోర్ట్ అవసరం. అసలు ప్రభుత్వం చేయకుంటే ఇంకెవరు చేయాలండి? ప్రభుత్వమే కదా ఇవ్వాల్సింది. వాళ్ళు కూడా కడతా ఉంటారు. ఎంత పేదోళ్ళైనా బియ్యం కొంటారు, బియ్యం కోసం ట్యాక్స్ పడతా ఉన్న జిఎస్టీ, ఇంకేదైనా కానీ కొన్న జిఎస్టీ ప్రభుత్వానికి అంతా ఉన్నాయి పేదోళ్ళ ద్వారా. వాళ్ళకు ఆయనతో కూడా మనం నైతికంగా నిలబడకుంటే సపోర్ట్గా అన్యాయం చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి చెయ్యాలి సంక్షేమం పేరు మీద. కానీ అది లేదు. ఆ సంక్షేమం దాటిపోయి ఫ్రీబీస్ పేరు మీద ఇష్టారాజ్యంగా కోట్ల రూపాయలు ఖర్చు అవ్వడం, దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. సుప్రీంకోర్టు మాటకు మేము ఛాలెంజ్గా ముందుకు వస్తాం. అందరం ఒకే వేదిక పని ఓట్లాడుదాం, ఏమీ ఖర్చు పెట్టకుండా. అందరం ఒకే వేదిక నుంచి ఆ యొక్క బడ్జెట్ ఎంత ఉంటుందో దాని పరిమాణంలో 20%, 15% మాత్రమే మేము ఈ యొక్క సంక్షేమాని కోసం ఖర్చు పెడతామని చెప్పి మాట ఇద్దాం. అందరం ఒకే. మా మాట నమ్ముతారా, ఇంకో పార్టీ నమ్ముతారా? ఓట్లేయని అది చేసే దమ్మున ధైర్యం ఉన్నదా? భారతీయ జనతా పార్టీ 119 ఎన్నికలు మొన్న కాంటాక్ట్ చేసిన తర్వాత ఇంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లలో కరోడ్ పదులు చూపించాడు నాకు. ఇంతకుముందు వేరే టీవీలో కూడా చర్చ వచ్చింది మాట, మామూలు వ్యక్తులకు కూడా బీజేపీ టికెట్లు ఇచ్చింది సార్.
డబ్బే ప్రధానమైతే అందరూ టాటా బిర్లాను తీసుకొస్తుండే, తెలంగాణ బిర్లాను. దానివల్ల సిద్ధాంతం స్ప్రెడ్ కాదు, ఆ సిద్ధాంతం యొక్క స్వరూపం మొత్తం మారిపోతుంది. కరుడు కట్టిన దేశభక్తులు జాతీయవాదుల యొక్క కార్యకర్తల సమూహం కావాలి, అప్పుడే పార్టీ నిలబడుతుంది. ఇది మా ఆలోచన. కాబట్టి కొందరు కొత్తోళ్ళు ఉన్నా పాతోళ్ళు కూడా ఉండాల్సిందే, ఉంటారు. మా పార్టీ అదే ఫాలో అవుతా ఉన్నది. ఇప్పుడు ఎన్నికల్లో ఈ న్యూ టేబుల్ సిచ్యువేషన్ లో రాజకీయ పార్టీలు ఆ రకంగా చేస్తా ఉన్నాయి. కాబట్టి మేము కూడా మంచో చెడో దాన ధర్మాలు ఉన్నోళ్ళు, సేవాగనం ఉన్నోళ్ళు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, ఇద్దరు కూడా చాలా పేదోళ్ళు, కూలీ నాని చేసుకున్నటువంటి కుటుంబం ఈ యొక్క కొమరయ్య గారిది. ఆయన ఎవరు కష్టపడి, ఆయన స్కూల్లో సీట్ మాత్రం అంత ఈజీ కాదు సార్, ఆయన స్కూల్ ఫీజు కూడా కట్టడం అంత ఈజీ కాదు. అది ఆయన వారి యొక్క ఆ పేద పద్ధతి తర్వాత లేదంటున్నా నేను. ఇప్పుడు ఆయన పరిస్థితి ఆ పేద పద్ధతి, మీరు అన్నట్టుగా ఆ పేద పద్ధతి ఇప్పుడు లేదు. నాలంటోడో లేదంటే నా తమ్ముడు లాంటోడో వెళ్ళి ఆ స్కూల్లో సీట్ కావాలంటే అంత ఈజీ కాదు. అది కష్టపడి సంపాదించినారు. తన క్యారెక్టర్ నిలుపుకుంటారని ఆశిస్తున్నాం సార్. చూద్దాం సార్. శేషి గారు, ఒక సామెత ఉంటది, పేదరికంలో పుట్టడం నా తప్పు కాదు కానీ పేదరికంగా బతకటం నా తప్పు అవుతుంది అని అనుకున్నట్టున్నారు బహుశా పాపం చెప్తున్న సందర్భంలో. సామెత చెప్పిన నానుడు చెప్పిన శేషు గారు, డబ్బు సంపాదించిన అంత ఈజీగా సంపాదించలేరు ఎవరు కూడా. నేను లోక నానుడు చెప్పిన విలువలతో కూడినటువంటి సిస్టమ్ లో ఉంటే వందల మందికి. శ్రీనివాస్ గారు ఇంకో ప్రశ్న. నేను లోక నానుడు చెప్పినా, నేనేం విమర్శించలేదు కదా. మీరు మొదట్లో మీ అక్క చూసారు కనబడ్డది, సంపాదించాలంటే సంపాదించకుంటే పరులకు ఎట్లా ఉద్యోగాలు ఇస్తాము, ఉపాధి. ధనవంతులకు వ్యతిరేకమైంది, మీరు భలే ఉన్నారు అలా. నేను అట్లే అన్నా, లోక నానుడు చెప్పినా. రైట్. ఒకసారి గఫూర్ గారు వెళ్దాం. సార్ గఫూర్ గారు, ఈ గత 10-15 ఏళ్ళుగానే స్పెషల్గా గత 10-15 ఏళ్ళుగానే, అంతకుముందు ఇంత డబ్బు అయితే లేదు ఎక్కడ ఏ రాజకీయాల్లో కూడా. స్పెషల్గా మన 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం గత 15 ఏళ్ళు, టు బి ఆనెస్ట్ సే 15-18 ఏళ్ళు, అంతకంటే ముందు నుంచి కూడా లేదు. డబ్బు విపరీతంగా పారుతుంది, ఏర్లై పారుతుంది. వాస్తవానికి అన్ని పార్టీల దగ్గర డబ్బు ఉంది, ఎక్సెప్ట్ సరే మీ పార్టీ అంటే ప్రస్తుతానికి ప్రజలకు లెక్కలో కూడా లేదు సార్. ఐఎమ్ సారీ టు సే దిస్. కాకపోతే అఫ్ కోర్స్ వి క్యాలిక్యులేటెడ్, కానీ డబ్బు విషయానికి వస్తే అసలు మిమ్మల్ని కనీసం లెక్కలు కూడా చేయరు ఇక్కడ. నిన్నటిదాకా అవినాష్ గారు, ప్రజాస్వామ్యం అనేది క్రమంగా అపహాస్యం అవుతుందని ఇంతకుముందు చెప్పాను నేను. దేశంలో ఏమైతుందంటే డబ్బు సంపాదించుకోవడం, ఇప్పుడు శ్రీనివాస్ గారు అంటున్నారు డబ్బు సంపాదించుకోవడం తప్పే, డబ్బు సంపాదించుకోనివ్వండి, అది వేరే సంగతి. ఇప్పుడు రాజకీయాలు ఎట్లా మారినాయంటే ఇదే వ్యాపారం అయిపోయింది. డబ్బు పెట్టుబడి పెట్టు, దీంట్లో సంపాదించు. దీంట్లో సంపాదించడం ప్రజల్ని మోసం చేయడమే కదా, ప్రజాధనం కొల్లగొట్టడమే కదా. మీరు ఇతరాత్ర వ్యాపారాల్లో సంపాదించుకొని ఇక్కడ వచ్చి ఖర్చు పెడుతున్నారా? ఎవ్వరు చేయడం లేదు. ఇతరాత్ర వ్యాపారాల్లో సంపాదించుకొని ఖర్చు పెట్టి నిజాయితీగా సేవ చేద్దామని ఎవ్వరు రావడం లేదండి. ఇక్కడ 50 కోట్లు పెడితే 500 కోట్లు ఎట్లా సంపాయాలా, మొత్తం ప్రకృతి వనరులను ఎట్లా కొల్లగొట్టాలా, ఇది ఈరోజు రాజకీయం. మేము ఆంధ్ర రాష్ట్రం చెప్తాం, తెలంగాణ సంగతి నేను అంత వివరాలు వ్యక్తులు చెప్పలేను, కానీ మీకు అన్ని పార్టీల పరిస్థితి చెప్తాను. ఏమైనా ఈరోజు ఇప్పుడు చూడండి, టీచర్స్ ఎమ్మెల్సీస్ గెలవాలి. టీచర్ తరగతికి ఎందుకు ఇచ్చారండి? టీచర్ల సమస్యలు రిప్రజెంట్ చేయాలి కదా. ఇప్పుడు ప్రైవేటైజేషన్ వచ్చేసిన తర్వాత అసలు టీచర్ల సమస్యలు చాలా పెరిగిపోయినాయండి. టీచర్లకు మినిమం వేజ్ లేవండి ఈరోజు. సోకాల్ నారాయణ, చైతన్య మొత్తం 2 రాష్ట్రాల్లో కొల్లగొడుతున్నారు కదా. వాళ్ళ దాంట్లో కూడా చాలా మంది టీచర్లకు మినిమం కంటే తక్కువ ఇస్తున్నారు. ఎలాంటి సౌకర్యాలు ఉండవు, జాబ్ గ్యారంటీ లేదు వాళ్ళకు. ఆ రకమైనటువంటి పరిస్థితిలో టీచర్లు విపరీతమైన దోపిడీకి గురవుతున్నారు. అటువంటి కార్పొరేట్ వ్యక్తులకు సీట్లు గెలిపించడం వల్ల మరింతగా అసలు ఈ టీచర్ల తరఫున మాట్లాడేవాడు లేడు. మాట్లాడినా కానీ కార్పొరేట్ శక్తులు వచ్చి అడ్డుకునేటువంటి పద్ధతిలో ఈరోజు ఈ ఎన్నికలు తయారైపోయినాయి. కాబట్టి ఎవడు గెలుస్తున్నాడండి? కార్పొరేట్ వ్యక్తులు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత వాడు ఆర్డినరీ టీచర్ల తరఫున మాట్లాడతాడా? మా కార్పొరేట్ సంస్థలకు అది కావాలా ఇది కావాలా మాట్లాడతాడు తప్ప టీచర్లకు మినిమం వేజ్, టీచర్లకు జాబ్ గ్యారెంటీ ఇవన్నీ ఏం మాట్లాడతారు? ఓపీఎస్, సిపిఎస్ ఎవరు మాట్లాడతాడు? ఇప్పుడు సిపిఎస్ గురించి దానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడరు. కాబట్టి అసలు ఉద్దేశం ఏదైతే, లక్ష్యం ఏదైతే ఉందో రాజ్యాంగంలో,
ఆ లక్ష్యానికి వ్యతిరేకమైన పద్ధతి ఈరోజు ప్రాక్టికల్గా ఉంది. నేను శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, సార్ ఇప్పుడు నేను చిన్నప్పుడు అవినాష్ గారు చిన్నప్పుడు మాకు రాయలసీమలో సూర్యప్రకాష్ రెడ్డి గారని గెలిచేవారు బీజేపీ తరఫున. ఆయన బీజేపీ వ్యక్తి కావచ్చు, బట్ హీఈస్ అవైలబుల్ టు ఆల్. ఆయన మంచి వ్యక్తి అనేటువంటి జనరల్ పేరు ఉండింది. ఆయన నిరంతరం సమస్యల మీద పనిచేయాలి. జూపుడి యజ్ఞారాయణ అక్కడ గుంటూరులో గెలిచేవాడు. కాబట్టి వ్యక్తుల్ని పెట్టేటప్పుడు రాజకీయ పార్టీలు ఇటువంటి డబ్బు ఉండేటువంటి మదాంధుల్ని, డబ్బు కొల్లగొట్టే వాళ్ళని కాకుండా మంచి పేరు ఉండే వాళ్ళను, సేవా దృక్పథం ఉండే వాళ్ళని పెట్టవచ్చు. అట్లా పెట్టరు. రెండవది ఏమంటే అసలు మార్పు రావాలండి, చట్టంలోనే మార్పు రావాలా. ఈ ఎక్స్‌ప్లాయిటెడ్ సెక్షన్ వాళ్ళ తరఫున టీచర్స్ రిప్రజెంట్ ఏం చేస్తారండి? కాబట్టి ఏదైనా దాంట్లో సవరణ తీసుకురావాలి. శ్రీనివాస్ గారు వారి పార్టీ ప్రధానంగా ఈరోజు దేశంలో ఉంది కాబట్టి అదైనా ఆలోచించాలి. అట్లాగే రాజకీయ పార్టీలు కూడా అట్లీస్ట్ టీచర్ గ్రాడ్యుయేట్ స్థానాల్లో మంచి వ్యక్తుల్ని, సేవా దృక్పథం వాళ్ళని పెడితే ఈ గందరగోళం ఉండదండి. వాళ్ళు సేవ చేసే వాళ్ళు గెలవని, ఏ పార్టీనే గెలవని అభ్యంతరం లేదు. ప్రజలు ఎవరిని గెలిపిస్తే ప్రజాస్వామ్యంలో గౌరవించాలి మనం. అయితే డబ్బును పెట్టి అధికారాన్ని ఉపయోగించి ఈ రకమైనటువంటి పద్ధతి చేసే పద్ధతి మాత్రం కనీసం ఈ మేధావంతులు, అద్యావంతుల సీట్లైనా ఉండకూడదు అనేది మనసారా కోరుకుంటున్నా. ఆ రకంగా రాబోయే కాలంలో మార్పులు జరిగితే మంచిది అనేది నేను అభిప్రాయపడుతున్నాను. రైట్. లక్ష్మణ్ గారు ఓ మాట చెప్పండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎవరికి సపోర్ట్ అయితే చేస్తున్నట్టుగా అఫీషియల్గా అయితే ఎక్కడ కనబడట్లేదు, కానీ వైఎస్ఆర్సీపీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవాళ ఏపీలో ఏం కోరుకుంటా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో, అట్లీస్ట్ ఈ ఎలక్షన్స్ వరకు? డెఫినెట్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎవరైతే ఇండివిజువల్గా పోటీ చేస్తున్న వ్యక్తులుగా, అలాగే పీడిఎఫ్ నుంచి యూటీఎఫ్ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తులుగా, వాళ్ళ విద్యార్థుల యొక్క ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క సమస్యలు కానీ, టీచర్స్ యొక్క సమస్యలు కానీ, మరి ఎగువ సభలో ఏదైతే వాళ్ళు మాట్లాడగలరో వాళ్ళ సలహాలు మరి గవర్నమెంట్కి ఇవ్వగలరో అటువంటి వ్యక్తుల్ని గెలిపించుకుంటే మంచిది. ఖచ్చితంగా రాజకీయాల్లో ఏంటంటే మనం చూసాం, ఉదాహరణకి మొన్న జీవీ రెడ్డి గారు ఏపీ ఫైబర్ చైర్మన్ రాజీనామా చేశారు. దేనికి రాజీనామా చేశారు? ఏపీ ఫైబర్ నెట్లో అవకతవకలు జరుగుతా ఉన్నాయి, అవినీతి జరుగుతా ఉంది. ఈ 9 నెలల్లో నేను వచ్చిన తర్వాత 400 మందిని మీరు తీసామని చెప్పేంతవరకు మీరు వాళ్ళని తీయలేదు. 400 ఉద్యోగస్తులకు వాళ్ళకి మనం ఉట్టినకే జీతాలు ఇచ్చాం. అలాగే ఇక్కడ అవినీతి జరుగుతూ ఉందంటే ఆ వ్యక్తి ఏం చేశారు? బలవంతంగా రౌండప్ అయిపోయి అందరూ మూకుముడిగా రాజీనామా చేయాలి. అంటే ఇటువంటి రాజకీయ ఇవన్నీ ఉంటాయి, ఆ యొక్క ఒత్తిళ్లు ఉంటాయి. కాబట్టి అటువంటి ఒత్తిళ్ళు లొంకన్నా ఉండాలంటే ఖచ్చితంగా పీడిఎఫ్ నుంచి యూటీఎఫ్ నుంచి అలాగే ఇండివిజువల్గా గెలిచినటువంటి వ్యక్తులను వాళ్ళు ఆ రాజకీయ ప్రలోభాలకు లొంగకూడదు. మీ యొక్క వాయిస్ ఏదైతే మీరు ఇందాక చెప్తున్నట్టు ఆ టీచర్లకు రావాల్సినటువంటి ఓపీఎస్, జీపీఎస్, లేకపోతే వాళ్ళకి ఇప్పుడు జీపీఎస్ ఏదో గ్యారంటీస్ పెన్షన్ స్కీమ్ ఏదో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించినట్టు. సో ఇది ఈ రకంగా వాళ్ళ యొక్క హక్కుల గురించి మాట్లాడే వ్యక్తుల్ని గెలిపించుకుంటే మంచిది. అలాగే ఎంటైర్ వీళ్ళ వల్ల ఏంటంటే కొంచెం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కొంచెం మంచి సలహాలు, డెవలప్మెంట్ మన ఆంధ్రప్రదేశ్ యొక్క గణాంక విద్యారంగంలో ఏ రకంగా ముందుకు తీసుకెళ్తే ఆంధ్రప్రదేశ్లో విద్యాశాతం అంటే మన యొక్క ఎగ్జామ్స్ పరీక్షల విద్యాశాతం ఎక్కువ పెరుగుతుందని ఆ సలహాలు ఇవ్వడానికి ఏ రకంగా మనం మెయిన్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ, లేదా ఐఐటి, IIIT లాంటి ఎగ్జామ్స్ కానీ ఏ రకంగా మన రాష్ట్ర విద్యార్థుల్ని మనం తయారు చేయగలం, నిరుద్యోగాన్ని ఏ రకంగా మనం నిర్వీర్యం చేయగలం అనే దాంట్లో అటువంటి సలహాలు ఇచ్చే మేధావుల్ని మనం తీసుకెళ్ళాలి. ఒక ఐడియాలజీ ఉంటుంది, అటువంటి వ్యక్తులు మనం గెలిపించుకోగలగాలి. ఈరోజు మనం చూసాం, అదే తెనాలి అభ్యర్థి ఎవరైతే ఆలపాటి రాజా ఉన్నాడు, ఆయన నాదెండ్ల మనోహర్ గారికి టికెట్ ఇవ్వాలా, రాజేంద్ర గారికి టికెట్ ఇవ్వాలని ఒక పెద్ద వారే జరిగింది. తర్వాత జనసేన పార్టీ తరపు నుంచి నాదెండ్ల మనోహర్కి టికెట్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు గట్టి పట్టుబట్టారు. కాబట్టి చేస్తే ఆయనకి ఆలపాటి రాజు గారికి టికెట్ ఇవ్వకుండా రాజేంద్ర గారికి, మనోహర్ గారికి. సో ఇప్పుడు ఆయన ఏం చేయాలా? ఆలపాటి రాజేంద్ర అంటే గ్రౌండ్ లెవెల్లో గట్టిగా టీడీపీకి కష్టపడి పనిచేసింది. మరి ఆయన యొక్క సపోర్ట్తో ఈ రోజున మనోహర్ గారు గెలిచారంటే ఆలపాటి రాజేంద్ర గారి సపోర్ట్ లాగానే గెలవడు. సో ఆయనకి మనం న్యాయం చేయాలి కదా. ఎలా న్యాయం చేయాలంటే ఇప్పుడున్న ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు జరుగుతాయి, ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఈ టీచర్కి ఇచ్చినటువంటి ఒక దాంట్లో కూడా వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు పోటీ చేస్తా ఉన్నారు. అంటే
ఇటువంటివి వదిలేయాలంటున్నారు. ఇప్పుడు పార్టీ పరంగా కాకుండా పార్టీ పరంగా పక్కన పెడితే ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు కానీ టీచర్కి ఉపయోగపడే వాళ్ళకి వచ్చినటువంటి 1-2 సీట్ల విషయంలో కొంచెం దూరంగా ఉంటే మంచిది. మీరు ఇందాక అన్నట్టుగా శేషి గారు అన్నట్టుగా గవర్నర్ కోటలో ఏ పార్టీ రూలింగ్లు ఉంటో ఆ పార్టీ అభ్యర్థులే వాళ్ళు రిఫర్ చేసుకుంటారో వాళ్ళకి ఎమ్మెల్సీ అవుతుంది. అలాగే స్థానిక సంస్థలు, ఆయా స్థానిక సంస్థల్లో ఏ పార్టీకి అయితే ఎక్కువ ఎంపీటీసీ జడ్పీటీసీలో వాళ్ళు గెలుస్తారు వాళ్ళ ఎమ్మెల్సీని అనుకుంటారు. వాళ్ళు కూడా అత్యధికంగా రూలింగ్ ఉన్న పార్టీ వైపే ముగ్గురు. అలాగే ఇంకో కోట ఇప్పుడు ఎలాగే చెప్పారు, ఇంకా గవర్నర్ కోట వాళ్ళ ఎమ్మెల్యేలో వాళ్ళే ఏ పార్టీకి అయితే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వస్తే. సో అందుకనే ఏదైనా శేషి గారు అది చెప్పారు కదా, అది ఖచ్చితంగా అది ఓపెన్ గా అందరూ అంగీకరించాల్సింది. వాళ్ళు కొన్ని రెండింటిలో కూడా చేయి పెట్టకుండా వదిలేస్తే బెటర్ అనే నా పర్సనల్ ఒపీనియన్ అండి అవినాష్. రైట్ లక్ష్మణ్ గారు. రైట్, ఇక ఫైనల్ గా క్లోజింగ్ వైపు వెళ్దాం. వస్తా శేషి గారు, అందరి తర్వాత మీ దగ్గరకు వస్తా. ఒక్క మాట అవినాష్ గారు, ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు 3 ఎన్నికలు జరుగుతున్నాయి కదా. అవును. ఈ 3 ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఒకటి సిట్టింగ్ ఉంది, దాన్ని నిలబెట్టుకుంటుందా నిలబెట్టుకోదా. యూటీఎఫ్ కి ఒక సిట్టింగ్ ఉంది, దాన్ని నిలబెట్టుకుంటుందా లేదా. తర్వాత పిఆర్టీకి ఒక సిట్టింగ్ ఉంది, దాన్ని నిలబెట్టుకుంటుందా లేదా. ఈ 3 నిలబెట్టుకుంటే బీజేపీకి ఒకటి కూడా రాదు. కానీ బీజేపీ 1 గెలిచినా లాభమే, 2 గెలిచినా లాభమే, 3 గెలిచినా లాభమే. అంటే బీజేపీ ఈ గెయిన్ అయ్యేటటువంటి అవకాశాలు ఈ ఎన్నికల్లో కనపడుతున్నాయి. ఖచ్చితంగా 1, 2, 3 నేను చెప్పాను కానీ బట్ ఈ ఖచ్చితంగా తన ఖాతానైతే అది 3 ఓపెన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. బీజేపీకి అడ్వాంటేజ్ కూడా కనపడుతుంది. రైట్. సో శేషి గారు బీజేపీకి చెప్పకనే చెప్పేశారు మీకు స్కోప్ ఉంది ఓపెనింగ్కి అనేటువంటిది. రైట్, కంక్లూజన్ వైపు వెళ్దాం. సార్ శ్రీనివాస్ గారు, మీ ఫైనల్ కామెంట్స్. బస్ ఏం లేదు, ఇది ఒక మంచి సందర్భం. ఈ యొక్క సందర్భంలో విద్యావంతులు, టీచర్లు, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఒక మంచి తమ యొక్క నిర్ణయాన్ని వైస్ డెసిషన్ని ముందర పెట్టాలి. ఒక ఉదాహరణ నేను చూశాను, నేను టీవీలో లేకపోతే యూట్యూబ్లో చూశాను. ఇంటి ముందర ప్లకార్డ్ పెట్టేసింది ఆయన, నా ఓటు గ్రాడ్యుయేట్ ఓటు అమ్మబడదు ఎమ్మెల్సీకి అని చెప్పేసి. అంత చైతన్యం రావాలని కోరుకుంటాను సార్. నేను నిజంగా నా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. అదొక గ్రాడ్యుయేట్స్ కే కాదు సార్, అది ప్రతి ఎన్నికకి ప్రతి ఓటర్ అలా ఆలోచిస్తే. ఈ సందర్భంలో ఈ యొక్క విద్యావంతుల యొక్క ఎలక్షన్స్ ద్వారా స్టార్ట్ అయినది కింది దాకా పర్కులేట్ కావాలని చెప్తా ఉన్నాను. అసలు చదువుకున్న సమాజమే ఈ యొక్క ఆదర్శవంతమైన స్టాండ్ తీసుకోకుంటే వీ కెనాట్ ది కామన్ సొసైటీ, వీ కెనాట్ చేంజ్. సో అది ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. తెలంగాణ కోసం పోరాటం చేసినారు, ప్రాణ త్యాగం చేసినారు, ఉద్యోగాల్లో సస్పెండ్ అయినారు, వారికి బెనిఫిట్స్ లాస్ అయింది. అంత త్యాగం కన్నా ఈ ఓటు ఏమీ లేకుండా ఆశించకుండా ఓటు వేయడం పెద్ద విషయం కాదు సార్ వాళ్ళ త్యాగాల ముందు. కాబట్టి ఇది ఒక మంచి నిర్ణయం. బహిరంగం బయటికి రండి. విద్యావంతులంతా కూడా తమ యొక్క సామాజిక మాధ్యమాల ద్వారా చైతన్యం తీసుకొచ్చి రాబోయే భవిష్యత్తుకు కొత్త బాటలు వేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను సార్. నేను అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్పినటువంటి స్టేట్మెంటే దాదాపు అంటే మన ఈ ఫుల్ డిబేట్లో మొత్తం అందరి స్టేట్మెంట్స్ అదే ఉంది కాబట్టి నేను దాన్నే క్లోజింగ్ కామెంట్స్గా తీసుకుంటూ అందరికీ అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, శేషి గారికి, గఫూర్ గారికి, లక్ష్మణ్ గారికి అందరికీ ధన్యవాదాలు ఈ బిగ్ డిబేట్లో పాల్గొన్నందుకు. మరో సందర్భంలో మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. బట్ దానికంటే ముందు నేను యాజ్ అ కామన్ మ్యాన్గా లేదా ఫోర్సైట్స్ టీవీ యాజ్ అ కామన్ వాయిస్ ఫర్ కామన్ పీపుల్గా చెప్పేటువంటి మాట ఒకటే, ఎప్పుడైతే మనం ఓటు అమ్ముకుంటా ఉన్నామో, మనం రైట్ క్యాండిడేట్కి కాకుండా డబ్బు ఇచ్చాడు కదా అని చెప్పేసి రైట్ క్యాండిడేట్కి కాకుండా డబ్బు ఇచ్చినోడికి ఓట్లు వేయాలనేటువంటి ఆలోచనలో మనం ఉన్నామో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ జరగదు, మన వాయిస్ అనేది పోదు, మనకేం కావాలో అది మన దాకా చేరదు. డబ్బుతో రాజకీయాలని కొనుక్కునేటువంటి వైఖరికి స్వస్తి పలకాలంటే నీ ఓటు నువ్వు అమ్ముకోవడం మానేయాలి. అప్పుడే నీ ఇల్లు బాగుంటుంది, నీ ఊరు బాగుంటుంది, నీ వాడ బాగుంటుంది, ఈ దేశం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి అమ్ముకోవడం మానేయండి. దయచేసి ఆలోచించి విచక్షణతో ఓటేయాలని మాత్రం కోరుతూ ఇది ఇవాళ బిగ్ డిబేట్. నేను మీ అవినాష్ జనగామ. కలుద్దాం. చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ.